భారతదేశపు ఎదుగుదల చాలా దేశాలకి కంటగింపుగా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సొస్తే అమెరికాకు కడుపు మంట, చైనాకు కడుపు ఉబ్బరం, పాకిస్తాన్‌కి ఇంకా తెలియనిదేముంది. నాకు లేదే అంటే ఒక కన్ను పోతుంది, రెండో వాడికి ఉందంటే రెండు కళ్ళు పోతాయని. ఇంత చేసినా సరే వాళ్ళ మనస్తత్వం ఎప్పటికీ మారదు పాకిస్తాన్ వాళ్ళది. అక్కడితో ఆగారా? ఇప్పుడు అమెరికా, చైనాలు ఇద్దరూ ఒకటయ్యి పక్కనున్న బంగ్లాదేశ్‌ని గిలుతున్నారు. ఇవాళ తాజా వార్త ఏంటంటే బంగ్లాదేశు, ఆ తర్వాత మనకి ఎదురు తిరిగినటువంటి ఈ పక్కన దేశం ఉంది కదా! ఆ దేశం 2 కూడా కలిసి మన భారతదేశం మీద కుట్రకి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడితో ఆగారా? బర్మా. ఈ బర్మా కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే తను ఒక సబ్‌మెరైన్ తయారు చేస్తున్నది నార్త్ కొరియా సహాయంతో. పాకిస్తాన్‌కి చైనా వాళ్ళు ఒక 6 సబ్‌మెరైన్‌లు ఇచ్చారు. చాలా మంచి పవర్‌ఫుల్‌వి. వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే తిరిగి పాకిస్తాన్ డబ్బులు ఇస్తుందనే ఆశ లేదు వాళ్ళకి. అవకాశం ఉంటే అక్కడ ఏదో ఒక భూభాగాన్ని ఆక్రమించేద్దామని తప్పించి వేరే వీళ్ళ దగ్గర డబ్బులు వస్తున్న సంగతి తెలియదు. రెండోది భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇది మంచి అవకాశం అని చైనాకు బాగా తెలుసు. అందుకని చెప్పి చైనాని మన మీదకి ఎగదోయటానికి వాళ్ళు దానికి ఈ 6 సబ్మెరైన్‌లు ఇచ్చారు. ఆల్రెడీ 1, 2 చేరిపోయాయి అప్పుడే. వస్తూ ఆహా! మేమంతా గొప్పవాళ్ళం అని చెప్పి శ్రీలంకకి వెళ్ళి అక్కడ ఫోజు కొట్టారు వాళ్ళ సైనిక అధికారులు. మరి ఇవాళ తెలిసిన తాజా వార్తల ప్రకారం వాళ్ళ యొక్క 2 సబ్మెరైన్‌లు మన విశాఖపట్నం తీరంలో తచ్చాడుతున్నట్టు తెలుస్తున్నది. అఫ్‌కోర్స్ ప్రభుత్వం దీనికి కావాల్సిన చర్యలు తీసుకుంటుంది పకడ్బందీగా. మన దేశ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, డిఫెన్స్ సర్వీసులు ఏది కూడా మన ప్రజల్ని గాలికి వదిలేయదు. కాబట్టి ఆ భరోసా మనకుంది. మన సైనికులు, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ అంతా కూడా మనం బాగుండాలి అనే లక్ష్యంతో పనిచేస్తారు. వాళ్ళ ప్రాణాలు అర్పించైనా సరే. బట్ ఏది ఏమైనా సరే ఈ పక్కన టర్కీ కూడా పాకిస్తాన్‌కి అందకూడనటువంటి ఆయుధాలన్నీ అందజేస్తున్నారు. మన దేశంలో లేనటువంటి ఆయుధాలు కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నారు. ఇదంతా దేనికోసం? భారతదేశం ఎదిగిపోతున్నది. భారతదేశం 2045 వచ్చేప్పటికి టాప్ ప్లేస్‌లో ఉంటుంది అనే ఒక రిపోర్ట్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఈ కడుపు మంట బ్యాచ్‌కి నిద్ర పట్టట్లేదు. వారికి కడుపు ఉబ్బరానికి మందులు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. మరి వాళ్ళందరూ ఏకమైపోయి భారతదేశం మీద దాడి చేయడానికి అనేక రకాలుగా కుయుక్తులు పడుతూ ఉంటే మరి అభిమన్యుడిలాగా మన పద్మ వ్యూహంలో ఎక్కడ చిక్కుకుంటామో అని భయంగా ఉంది. అఫ్‌కోర్స్ భయపడాల్సిన పని లేదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని ఈ పరిస్థితుల్లో అందరూ కూడా విదేశీ వస్తువులన్నిటినీ కొనటం మానేయాలి. మొన్న నేను ఒక టీవీలో ఒక అతను చాలా మంచి క్లాస్‌గా ఉంటాడు. అతను మంచి మెసేజ్‌లు చెప్తూ ఉంటాడు ఆయన. మన విదేశీ వస్తువులు చక్కగా కొనుక్కోండి ఏం పర్వాలేదు అంటున్నాడు ఆయన. చాలా తప్పది. నీకు బీజేపీకి వ్యతిరేకమైతే అయ్యావు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నీకు నచ్చదు, నాకు నచ్చవు. అందరికీ నచ్చని ఏం లేదు. కానీ దేశ హితవు కోసం మన కొన్ని విషయాల్లో ఏకీభవించాలి. నేషన్ ఫస్ట్. ఈ నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమంలో మనం మన సైనికులకు అండగా నిలబడాలి. మన ప్రభుత్వానికి అండగా నిలబడాలి. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చయ్యే వస్తువులు ఏవీ కొరకండి. అది బంగారం కావచ్చు, లేకుంటే మనం షూసు, జీన్స్ ప్యాంట్లు దగ్గర నుంచి ఏదైనా సరే, ఫోన్ల దగ్గర నుంచి కూడా
ఏది కూడా మీరు కొనకండి. ఎందుకంటే మీరు కొనితే దానికి మనం అంటే మీకు డైరెక్ట్‌గా తెలియట్లేదు గానీ, మన ప్రభుత్వం వాళ్ళకి డాలర్స్ టర్మ్స్‌లో చెల్లించాల్సొస్తుంది. డాలర్సు మన రూపాయి పడిపోతున్న ఈ సమయంలో డాలర్స్ ఎక్కువ వెచ్చించామనుకోండి, మన ఆయుధాలు కొనటానికి గానీ, పెట్రోల్ కొనుక్కోవటానికి గానీ, ఇంకా ఇతర ఎసెన్షియల్స్‌ని కొనటానికి గానీ అవకాశం ఉండదు. మన ప్రాణం నిలవాలంటే, మనం సురక్షితంగా ఉండాలి అంటే, విదేశాల నుంచి వచ్చే ఏ వస్తువునైనా సరే బహిష్కరించండి. అలా అని చెప్పి ఇంట్లో ఉన్న టీవీలు తీసుకెళ్ళి బయట పడేయమని కాదు. ఇంట్లో ఉన్నటువంటి ఈ ఫారిన్ గూడ్స్ అన్నీ కూడా తీసి బయట పడేయమని కాదు. ఏవి ఉన్నాయో అవి అలాగే ఉంచుకోండి. కానీ కొత్తవి చేర్చుకోకండి. చివరాఖరిగా మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, బంగారం కొనకండి. ఇది కొనే సమయం కాదు. ఒక 1 ఇయర్ ఆగండి. మా ఇంట్లో పెళ్ళి ఉందండి. పర్వాలేదు. వాళ్ళకి నచ్చచెప్పండి. ఒక్క సంవత్సరం ఆగండి. మీకు మేము చేయిస్తాన్న 10 గ్రాములు గానీ, 15 గ్రాములు గానీ, 20 గ్రాములు గానీ, ఒక సంవత్సరంన్నరలో మీకు మేము ఏర్పాటు చేస్తాము. ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇప్పుడు కొనటానికి మాకిష్టం లేదు అని చెప్పండి. దాని ద్వారా ఏంటంటే మీకున్న దేశభక్తి, రెండోది మీకున్న కమిట్మెంటు, పక్క వాళ్ళు కూడా చాలా ఉత్తేజితమవుతారు. ఆహా! ఏమి కుటుంబంతో మనం సంబంధం కలుపుకుంటున్నాంరా అని వాళ్ళు కూడా అనిపించాలి. వాళ్ళేదో అనిపించాలని కాదు, మనం మనస్ఫూర్తిగా చేయాలి. జై హింద్. ఇది గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. చివరిగా విదేశీ వస్తువులు ఏమీ కొనకండి ప్లీజ్.